క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టిన వాళ్ళకి ఒక పాయింట్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి పాయింట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఏంటంటే సిస్టమ్ని కొంతమంది మామూలుగా బగ్ ఫైండింగ్ చేస్తారనుకోండి, టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎలాగని అనుకోండి, మీరు కూడా చేసే పని ఏంటంటే క్వశ్చన్ రాగానే ఏదో ఒక ఆన్సర్ ర్యాండమ్గా పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పిన పర్సన్ ఇద్దరున్నారు నా క్విజ్లో, అలా రెగ్యులర్గా పెడతారు. వాళ్ళు రెగ్యులర్గా క్వశ్చన్ స్క్రీన్ మీదకి రాకముందే వాళ్ళు ఆన్సర్ పెడతారు. వాళ్ళు దగ్గరగా 40 ఎపిసోడ్లు పాటు చేసిన తర్వాత ఒక పర్సన్ క్విజ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఆప్షన్స్ అనేది ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలిగారు. ఆ బగ్ ఆయన కనిపెట్టిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ కూడా చేశారు, చూడండి ఒకసారి ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, నేను ప్యాటర్న్ని గెస్ట్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అలాగే సార్. ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా. తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడ్యూల్ బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన ఎక్కడ వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా.